రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు, పోరాడింది ఎందుకు, తెచ్చుకున్నది రాష్ట్రాన్ని తెచ్చుకున్నది స్వయం పరిపాలనలో ప్రజా సమస్యలు, తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానిక, లేకపోతే రాష్ట్రం తెచ్చుకున్నది బిజినెస్ చేయడానికి? ఇది ఒక చిక్కు సమస్యగా ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రజల మధ్యలో చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక ప్రజాప్రతినిధి కావాలి అని అనుకుంటే, ఆ ప్రజాప్రతినిధి ఎందుకు కావాలనుకుంటాడంటే ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పరిష్కరిస్తూ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదా ప్రభుత్వం లేకపోయినా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒకటి పోరాటం, ఒకటి ఆరాటం. ఇలాంటిది ప్రజా పరిపాలన ప్రభుత్వం అని అంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కంటే ఇదొక ఈ రాష్ట్రంలో బిజినెస్ పరిపాలనగా కొనసాగుతుంది అనేది చెప్పుకోక తప్పదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రాజ్యసభలు కూడా. అసలు రాజ్యసభలో విలువలను తెలంగాణ రాష్ట్రం ఎంపిక ఆ విలువలను పోగొట్టింది. ఒక రాజ్యసభ ఎంపిక అయ్యడం అని అంటే, ఏ పార్టీ అయినా ఒక రాజ్యసభ ఎంపిక చేస్తే అది ఒక పెద్దల సభ, ఒక అవగాహనతో, ఒక ఆలోచనతో, ప్రజా సమస్యల అవగాహనతో కూడుకున్నటువంటి వ్యక్తులే జనరల్గా రాజ్యసభలను ఎంపిక చేసి రాజ్యసభలో మాట్లాడిస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాజ్యసభ ఎంపికలు 3 సెలక్షన్లను క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ప్రధానంగా అందులో ఇద్దరిని పక్కకు పెడితే, ఒక వ్యక్తి అయితే ఏదైతే హెట్రో సంబంధించిన యాజమాని పార్థసారథి ఎవరైతే ఉన్నారో, అసలు ఆయనకు ఆ సీటుకి, ఆ రాజ్యసభ ఎంపికకు అసలు ఆయన ఎందుకు ఎంపిక చేసిందని కూడా ప్రశ్నార్థం. ఎందుకంటే మనం ఆ మధ్యకాలంలో చూసినాం, ఐటీ రైట్స్ జరిగినప్పుడు దాదాపు 500 కోట్ల రూపాయలు పెద్ద కట్టలు. అసలు రాష్ట్రంలో పైసలు ఎవరు చూస్తూనే లేడు, అసలు పైసలే లేవు. అసలు కరువు కాలం, కరోనా టైంలో పైసలు లేవు, ఏమి లేవు. అసలు మాసంలో ఎవరైనా కానీ, అసలు బిజినెస్ వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా కానీ పైసలు లేని 50,000 నోట్లు, 1,00,000 రూపాయల నోట్లు చూసుకుంటే కష్టపడదు. అసలు ఈ 3 ఏళ్ల కాలం నుంచి అయితే అసలుది పార్థసారథి ఒక హెట్రో, ఒక ఫార్మా కంపెనీ ఓనర్ ఆఫీసులో 500 కోట్లు ఐటీ రైట్స్ దొరికాయి. మనం కట్టలు చూసాం. అలాంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు రాజ్యసభ సీట్లు ఇచ్చినారు? ఇప్పుడు నేను ఆ మధ్యలో టీవీలలో చూసినా, నరికేరు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు తెలంగాణ కోసం మేము మాట్లాడగానే పెద్ద పెద్ద మాటలు నరికేరు. కొంత చెంచగా ఏమని తెలంగాణ అసలు అన్నాడు తెలంగాణ అసలు గుర్తులో సమైక్య రాష్ట్రం అంటావు, తెలంగాణ గురించి నువ్వే మాట్లాడుతున్నావు అన్నాడు. మరి ఇందులో ఎవరైనా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు, తండ్రులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేయదు. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? 3 రాజ్యసభ సీట్లలో ఆ 3 రాజ్యసభ సీట్లు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్య బలిదానమైన ఆ యువకుల వాళ్ళ తల్లులకో తండ్రులకో ఆ రాజ్యసభ సీట్లు ఇవ్వచ్చు కదా.
ఎందుకు ఇవ్వలేదు? ఇది తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారా? తెలంగాణ ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేయాలి కదా, ఆలోచన చేస్తున్నా. మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. మేము ఈ రాజ్యసభ సీట్లు ఆత్మహత్య, రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబాలకు ఎందుకు ఇవ్వలేదో దీనికి జవాబు చెప్పగలుగుతామా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నాను. ఈ 500 కోట్ల పార్థసారథికి ఎందుకు రాజ్యసభ ఇచ్చిన జవాబు చెప్పాలి. అంటే 500 కోట్లు రెడ్ హ్యాండెడ్ గా, అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 500 కోట్లు అంటే కరోనా టైంలో ఈ మెడిసిన్ తయారు చేసే వాళ్ళే కదా, ఏం తయారు చేసి రెమిడిసివర్ ఇంజక్షన్ లో అదే అది అయిపోయినాకనే కదా ఇదంతా జరిగింది. ఇదంతా కూడా జరిగింది అదే టైంలో కదా. రెమిడిసివర్ ఇంజక్షన్ తయారు చేసిన పార్థసారథి కంపెనీ ఆయన ఆఫీసులోనే 500 కోట్ల రూపాయలు దొరికింది. అప్పటికే విచిత్రం ఏంటంటే రెమిడిసివర్ తీసుకుంటే కరోనా కంట్రోల్ అవుతుంది అని బాగా ప్రచారం చేసిన సందర్భంలో అసలు 500 కోట్లు అనేది కనబడే అమౌంట్ కనబడని ఇంకా 1000 కోట్లు ఉన్నాయి ఇంకా పార్థసారథి దగ్గర. అంటే కేసీఆర్ గారు అక్కడ డబ్బు ఉన్నది కాబట్టి ఆయన రాజ్యసభ సీట్ ఇచ్చిండు. ఇంకా 1000 కోట్లు ఉన్నాయి. ఆ రెమిడిసివర్ మీద సంపాదించిన పార్థసారథి ఇంకా 1000 కోట్లు వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓడగొట్టడానికి పార్థసారథి ఆ 1000 కోటీశ్వరుడైన పార్థసారథిని రాజ్యసభగా ఎంపిక చేసినట్టుగా భావించవచ్చు. అంటే రేపు మా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా 1000 కోట్లున్న రెమిడిసివర్ యజమాని, ఇంజక్షన్ యజమాని ప్రజల రక్తాన్ని తాగి రక్తాన్ని పీల్చి ఆ సొమ్ము దాచిపెట్టి నా వ్యక్తికి నువ్వు రాజ్యసభ సీట్ ఇచ్చావు. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం. మళ్ళా ఏ పైసలతో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా ఈ ప్రయత్నం. మరి ఎందుకు ఈ రాష్ట్రంలో మనం ఎందుకు నేర్చుకున్నాం? ఈ రాష్ట్రం ఎందుకు నేర్చుకున్నాం? విఆర్ఓలు రోడ్ల పడి తిరుగుతున్నాం, కానిస్టేబుల్ వాళ్ళెవరో పాపం మా గాంధీ భవన్కి వచ్చిన మన డీజీ బాబుస్ అటాక్ చేస్తే వాళ్ళ 2 ఏళ్ళ భయం మళ్ళా ఏజ్ పెంచారు. అసలు ఎవరు సంతృప్తిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జీవిస్తున్నారు, రైతులు జీవిస్తున్నారు. వర్షాలు పడితే వడ్లన్నీ వానకు కొట్టుకోకపోతే ఆ గింజలు ఎందుకు పనికి రాకపోతే అలాంటి రైతులు ఆదుకునే పరిస్థితి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ పరిపాలన అట్లున్నది. ఎంతసేపు రాజకీయం. ఇప్పుడు రాజకీయం అంటే జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఏమో ఢిల్లీ పోయాడు, మోడీ గారేమో హైదరాబాద్కి వస్తారు. ఇదేం రాజకీయం అర్థమవుతుంది అసలు? ఇదేం అండర్స్టాండింగ్ రాజకీయం అర్థమవుతుంది? నేను తెలివి వచ్చిన కానీ చూస్తున్నా. నేను రాజకీయాలు లేనప్పుడు చిన్న పిల్లగాడు అంటే నేను ఎప్పుడు చూస్తున్నా అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఇంటికి చూస్తున్నా. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం సీఎం. ఆయన పోయి ఇందిరాగాంధీ గారిని రిసీవ్ చేసుకున్నారు. నేను చూసిన కాడికైతే ఇక్కడికి ఎవరు ప్రధానమంత్రి వచ్చినా ఇక్కడ అపోజిషన్ పార్టీ సీఎం ఎవరున్నా
పోయి రిసీవ్ చేసుకుంటారు ప్రధానమంత్రి గారు. మరి ఇక్కడ ఏ ధైర్యంతో ప్రధానమంత్రి గారు వచ్చే సమయంలో కేసీఆర్ లేనట్టే కదా, ఢిల్లీ 10 రోజుల టూర్ కదా. మరి ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ వస్తున్న సమయంలో బీజేపీ ప్రకటన చేసింది, ప్రధానమంత్రి భారీగా స్వాగతం పలికే సన్నాహాలు చేస్తున్నాము అని బీజేపీ రాష్ట్ర పార్టీ ప్రకటించింది. మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏమో ఢిల్లీ టూర్ పోయాడు. అచ్చా, ఢిల్లీ టూర్ పోయి ఎవరి కోసం పోయాడు? అక్కడ కొంత రైతులు చనిపోయిన వాళ్ళుంటే వాళ్ళ పైసలు నేను ఎత్తుకుపోయాడు. అచ్చా, అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎవరి రెండు ఆపేనా? హర్యానాలో పోతుంది కదా. మరి హర్యానా రాష్ట్రం బీజేపీదే. మరి ఇక్కడున్న రైతుల రూపాయి ఇక్కడున్న రైతుల దగ్గర పోతున్నాడు. మరి అది చూడండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి హర్యానా రైతుల ఈడ రైతులు చచ్చిపోతేనేమో దిక్కులేదు ఈడ. మరి హర్యానా రైతులు ఓకే సంతోషమే, మన రైతులకు ఇచ్చి ఆ రైతులకు ఇస్తే అందరం కాదనడం మనం. కానీ ఆడ బీజేపీ ప్రభుత్వం వల్ల హర్యానాలో బీజేపీ ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తున్నాడు, టిఆర్ఎస్ ముఖ్యమంత్రి హర్యానా బీజేపీ ముఖ్యమంత్రి దగ్గర పోతున్నాడు. ఇదేమి రాజకీయం? మరి ఇదే టైంలో స్టేట్ బీజేపీ కమిటీ ఈయన సన్నాహాలు చేస్తున్నది. అంటే ఎంత నీచమైన రాజకీయం అంటే, ఈ రాజకీయ పార్టీలు, ఈ రెండు పార్టీలు ప్రజల కష్టాలను గాడుపులో వదిలేసేసి వాళ్ళ కుర్చీలను ఎట్లా కాపాడుకోవాలి, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ ఎట్లా కాపాడుకోవాలి, అసలు ఈ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎట్లా చేయాలి, కేంద్రంలో రాష్ట్రంలో ఎట్లా బీజేపీ బాగా చేసుకోవాలి, ఇంత దుర్మార్గమైన ఒక రాజకీయ ఆలోచనతో ఇది చేస్తున్నారు. ఇంకో మాట ఇంట్లో ఆడినాక మీరు ప్రశ్నలు అడిగారు. ఇంకో మాట విచిత్రం ఏంటంటే, వీళ్ళు నేనంతా ఒకటే మాట ఒక మాట నా అనుమానం చెప్తున్నా, ఆలోచన చేయండి. ప్రధానమంత్రి పర్మిషన్ తోటే కేసీఆర్ ఈ రాష్ట్రంలో లేకుండా హర్యానా రాష్ట్రం పోయింది. 100% అండర్స్టాండింగ్ పాలిటిక్స్. మోడీ గారు, కేసీఆర్ గారు, ఇది అండర్స్టాండింగ్ పాలిటిక్స్. టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, అంతర్గతంగా ఎంఐఎం పార్టీ, ఈ మూడు పార్టీలు అండర్స్టాండింగ్ పాలిటిక్స్. ఈ యొక్క మూడు పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తొక్కేసే ఒక ప్రక్రియను ఈ మూడు పార్టీలు కొనసాగిస్తున్నాయి. మీరు చూడండి, మొన్నటి దాకా భౌ భౌ భౌం అని ఒళ్ళుకుండా కూర్చున్నాం. మొన్నటిదాకా బండి సంజయ్ అన్నాడు జైల్లో పెడతా, కేసీఆర్ని జైల్లో పెడతా అని చెప్పి ఆ శిశుపాలను 100 తప్పులు అన్నాడు. 100 తప్పులు మాట్లాడిన తప్పులు చేసి ఉంటారు. ఇప్పుడు బండి సంజయ్ 100 అనుకుంటే 200 సార్లు అంటాడు. నేను బండి సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్ గా అడుగుతున్నా, 200 సార్లు అన్నాడు కేసీఆర్ జైల్లో పెడతా అని చెప్పి. నీ చెంప మీద పడితే కూడా నీకు పౌరుషం రాలేదు. నువ్వా నీ చెంప మీద ఒక ఎంపీని, ఒక బీజేపీ ఎంపీ నీ పార్లమెంట్ లో ఒక పోలీసు అధికారి
చెంపల కొట్టినా కూడా నీకు పౌరుషం లేని నువ్వా? నీకు పౌరుషం ఉందా? నువ్వా తెలంగాణ ప్రజలను కాపాడేది? నువ్వు ఓన్లీ మీడియేటర్ వే, లైజనర్ లీడర్. లైజనర్ అంటే ఇంకేముంటుంది చూడండి. నువ్వు పెద్ద పెద్ద మాటలు నడుపుతూ కేసీఆర్ మీద అట్లా ఏమని చెప్పమని కొడితే నీకు దిక్కులేదు. నువ్వు ఇక నీ మాట నీ మోడీ జైల్లో పెడతారా? కేసీఆర్ ఉందా? నీ మాటగా విలువ ఉందా? నేను బండి సంజయ్ చెప్తున్నా, నీ మాటగా విలువ ఉందా? లేదు. మీరెంతసేపు ఒక విఐపి స్టేట్ పార్టీ నాయకత్వం ఎట్లయిపోయిందంటే, మనము ఈ మధ్యలో జూబ్లీస్ లో బంజారాస్ లో చూస్తాం. విఐపి ఇంటర్లో అవి ఏమంటారని డాట్స్, ఆ పేర్లు రావు ఇంగ్లీష్ లో. లోపలికి ఓనర్ వస్తాడు, రాగానే ఓనర్ బంద్ అయితే. స్టేట్ పార్టీ బీజేపీ ఓనర్ ఎవరు? మోడీ. ఇప్పుడు తెలుగులో చెప్తున్నాం. అసద్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఏమంటుందంటే, నువ్వు రాహుల్ గాంధీ గారిని వేరే పార్లమెంట్ లో మన హైదరాబాద్ పార్లమెంట్ లో నిలబడి అంటున్నావు కదా. నేను అంటున్నా రాహుల్ గాంధీ నాకెందుకు, నేనే నిలబడతాను హైదరాబాద్ పార్లమెంట్ లో. నేను సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి లెటర్ రాసేస్తా, ఖచ్చితంగా టికెట్ ఇమ్మని అడుగుతా. సంగారెడ్డి మా వాళ్ళకి ఎవరికైనా వదిలేస్తా ఎమ్మెల్యే టికెట్. ఎంపీకి నేను హైదరాబాద్ లో నిలబడతా. ఖచ్చితంగా నాకు విశ్వాసం, ఎవరైనా పోటీ ఎందుకు చేస్తాం, గెలుస్తామనే పోటీ చేస్తాం. నేను ఇదే అసాద్ ఓవైసీని హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ తీసుకొని పార్టీ ఆలోచిస్తే నేను తీసుకొని నిలబడి అతను ఓడగొట్టడానికి 100% నేను ప్రయత్నం చేసి సక్సెస్ అవుతాను. ఎందుకంటే ఆ వ్యతిరేకత ఉన్నది మైనార్టీలకు, అక్కడున్న ముస్లింలకు, అసలు ఓవైసీ మీద వ్యతిరేకత ఉన్నది. వాళ్ళంటే భయపడుతున్నారు ఓన్ సిటీలో. ఎందుకంటే వాళ్ళు రౌడీజం చేస్తారు, వాళ్ళు గుండాగిరి చేస్తారు. నేను కూడా తయారు. గతంలో అన్ని పార్టీలు కలిసి ఒక అభ్యర్థిని పెట్టారని జగ్గారెడ్డి పార్లమెంట్, హైదరాబాద్ పార్లమెంట్ పెట్టి చూడండి, నువ్వు చూడు ఎట్లుంటుందో చూడండి. ఇదే ముస్లింలు ఓవర్ సిటీ ముస్లింలు నాకు సపోర్ట్ ఇస్తారు. గత 15 ఏళ్ళ ఇక అది పోయిందిగా, ఇప్పుడు సవాలే 0.0. అసలు అభివృద్ధి లేదా? మురికి కాలువలు, మురికి గల్లీలు ఓల్డ్ సిటీలో. అందుకే ఇంకో ప్రశ్న అడిగారు, అదే కదా. ఇప్పుడు నువ్వు రాహుల్ గాంధీ, నేను రెడీ అవుతుంది హైదరాబాద్ పార్లమెంటు అసలు మీద నేను పోటీ చేస్తా. నేను ఇంకో మాట్లాడుతున్నాను, నువ్వు రాహుల్ గాంధీ అడిగే ముందు నీకు దమ్ముందా వేరే పార్లమెంట్ మీద వచ్చి గెలిచే దమ్ముందా? ఇంకో పార్లమెంట్కి వస్తావా? నీ ఇష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకేదైనా పార్లమెంట్ పోయి అసలు ఓవైసీ పోటీ చేసే దమ్మున్నదా? నేను అడుగుతున్నా. నాకు హైదరాబాద్ పార్లమెంట్ చేసే దమ్ము నాకున్నది. నీకు వేరే పార్లమెంట్ మీద పోయి పోటీ చేసే దమ్ము నీకున్నదా? అసలు